ఓకే. సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రమోషనల్ వైజ్ ఆడియన్స్‌కి తీసుకెళ్ళడం మరొక ఎత్తు అయిపోతుంది. మీ యాస్ ఎ యాక్టర్‌గా మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? ఆల్రెడీ వెబ్ సీరీస్ ఇవన్నీ చేసుకొని వచ్చారు. ఒక సినిమాని ఆడియన్స్ మైండ్ సెట్‌కి తీసుకెళ్ళాలంటే ప్రమోషనల్ వైజ్ కానీ ఏ విధంగా, అంటే స్టార్టింగ్ నుంచి మీరు ప్లాన్స్? మీడియాలో పనిచేసిన చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లైక్ ఐ హావ్ ఎ వెరీ క్లియర్ రూట్ మ్యాప్ ఉండే, నాకు మైండ్లో ఒక క్లియర్ పిక్చర్ ఉండే. సినిమా చేయడం ఇంపార్టెంట్ కాదు, సినిమా చేసినాక ఆ ప్రమోషన్స్లో లైక్ దీస్ డేస్ తెలుగులో ఉన్న అందరు యాక్టర్లు కూడా వాళ్ళ సినిమాని వాళ్ళ నెత్తి మీద వేసుకొని భుజం మీద వేసుకొని పోతున్నారు. సేమ్ దే వే ఐఎమ్ ఆల్సో సేమ్. ఏమున్నా అవన్నీ నేను నా నెత్తి మీద వేసుకొని తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సినిమా బాగుంది అంటే సరిపోదు, అది నేను థియేటర్ వరకు తీసుకొని రావాలి. డే 1 రోజు నేను టికెట్లు తెంపియాలి. ఒక్కసారి టికెట్ తెగినాక జనాలు ఆటోమేటిక్గా ఇట్ విల్ గివ్ ఎ ఫ్లో. దే విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. వాళ్ళు నవ్వుతారు, ఏడుస్తారు, బాధపడతారు, ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతారు బయటకి. అది పక్కా. కానీ అక్కడి వరకు తీసుకురావడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకే డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. లైక్ రాజ్ గాన్ గెటప్ అందుకే వేసుకున్నా. మొన్న అడివిశేషన్ వచ్చినప్పుడు గూఢాచారి గెటప్ కూడా లైక్ ఎవ్రీ టైమ్ నాకు మా వంశీ నందిపాట్ అన్న అండ్ ఈటీవీ నితిన్ గారు ఆల్వేస్ మై బిహైండ్ అండ్ దే ఆర్ పుషింగ్ మీ ఎవ్రీ కార్నర్. నేను ఏది అడిగినా ఇస్తున్నారు. ఏ ఇంటర్వ్యూ ఇలా చేద్దాం అన్నా, ఇలా బ్యాండ్ కొడతా అన్నా, సో వాట్ ఎవర్ దే హ్యావ్ గివ్ మీ లిటిల్ ఫ్రీ హ్యాండ్, మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అంతే. ఓకే.